హాయ్ అండి. ఈరోజు నేను చేసేది పల్లి టమాటా ఉల్లిపాయ వేసి పచ్చడి. దీంట్లో పల్లీలు, ఒక చిన్న కప్పుడు పల్లీలు, ఒక పెద్ద ఉల్లిపాయ, 2 చిన్న టమాటాలు, చివరికి వేసుకోవాల్సిన పోపు దినుసులు శనగపప్పు, మినపప్పు, ఆవాలు, మిరపకాయ వేయాలి, కరివేపాకు. దీంట్లోకి ఎంత కారం పడుతుందో అంతాను చిన్న అల్లం ముక్క మటుకు వేసుకోవాలండి, బాగుంటుంది ఈ పచ్చడిలోకి. చింతపండు ఒక్క రెబ్బ, ఎందుకంటే టమాటాలు ఉంటాయి కాబట్టి రుచికి సరిపడా ఉప్పు, పసుపు, నూనె కొంచెం వేసుకోవచ్చు. నూనె ముందు అన్నీ వేయించుకుందాం, చివరి అయిన తర్వాత చూపిస్తాను. అన్నీ కలిపే వేయించుకోవాలండి, బాగుంటుంది పచ్చడి. నేను దానికి వేయించుకుంటే బాగుంటుంది, ఇది ఏదో రకం టేస్ట్గా ఉంటుంది. ఇలా కాకుండా ఉల్లిపాయ కూడా మనం పచ్చిది కావాలనుకున్న వాళ్ళు కొంచెం వేయించుకొని ఒక వేపు రాణించుకొని పైన ముక్కలు పోసుకున్న టేస్ట్ బాగుంటుంది. ఇలా కలిపి చేస్తున్నాను నేను. ఇవి కొంచెం వేగంగానే ఈ పచ్చిమిరకాయలు, అల్లం కంపల్సరీగా పచ్చిమిరకాయలు కట్ చేసుకొని వేసుకోండి, ఇలా చెట్లు ఆడుతూ మొహం మీద పడతాయి. ఇవి మరీ ఎర్రగా వేగనీయకుండా తీయాలండి, అది అన్ని పులుపు పట్టి ఉడికినట్టుగా అవుతుంది, బాగుంటుంది పచ్చడి. అల్లం, ఉల్లిపాయ మిక్సీలోనే వేస్తాం కాబట్టి మరీ సన్నగా ముక్కలు అక్కర్లేదు. అందరూ మగ్గితే మెత్తవరకు అవుతుంది. టమాటా ముక్కలు కొంచెం కొత్తిమీర వేస్తారు, నేను వేయలేదు, వేయకుండా చేస్తున్నాను. అన్ని సిమ్లో పెట్టుకొని వేసుకొని దీంట్లో పసుపు, చివరికి చింతపండు రెబ్బ వేసి చేసేసుకోవడానండి. ఉప్పు చూసుకొని వేసుకోండి. సిమ్లో పెట్టి మూత పెడదాం. ఇది ఆనియన్ దోశకి బాగుంటుంది, ఊతప్పం లాంటి దానికి బాగుంటుంది. మగ్గిన రాచు ఇవ్వండి. నేను మామూలు చింతపండు రెబ్బేసుకొని పచ్చడి చేసుకోవడం, అది కొంచెం వేడికి చల్లారుతుంది. పచ్చడి చల్లారంగానే పచ్చడి చేసి చూపిస్తాను మీకు, మళ్ళీ పోపు పెట్టుకుని. చట్నీ పోపు పెట్టుకున్నాం. ఆల్రెడీ ప్యాన్ మనం వేయించుకున్న ప్యాన్ ఉంది కదా, ప్యాన్లోనే నూనె వేసి, పోపు ఎక్కువ ఉన్నా కూడా కరకరలాడుతూ బాగుంటుంది కదా, అందుకని పోపు కొంచెం ఎక్కువ వేస్తున్నాను నేను. ఈ పచ్చడి అయితే ఇలా టేస్ట్ బాగుంటుంది, కొందరు అన్నంలో కూడా తింటారు, బాగుంటుందని. నేనైతే ఇవాళ ఉల్లిపాయ అదే మన ఊతప్పం కాకుండా ఉల్లిపాయలు కలిపి కొంచెం పుల్లటట్లో ఇలా వేసుకొని చేసుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది, అది చూపిస్తాను మీకు. ఇలా ఎప్పుడు పల్లి టమాటా అలా కాకుండా ఇలా కూడా చేసుకుంటే అల్లం కొంచెం ఘాటుగా ఉంటూ పచ్చడి చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా కూడా ట్రై చేయండి ఎలా ఉందో. లైక్ చేయని వాళ్ళు చేస్తూ ఉండండి, నాకు తోచినవి చేస్తున్నాను. మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, అందరికీ తెలిసినవి అవుతాయి. ఇదండి బంద్ చేశాను, దాంట్లో వేస్తున్నాను. ఇంతేనండి దోశ మిరపరొట్టెలో పచ్చడి చాలా బాగుంటుంది. టేస్ట్ చేయండి, ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి.
ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు భార్గవ శర్మ బ్రాహ్మణ వంటలు. నమస్తే.